అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా. ఈరోజు వాగ్దానము ఎఫెసీలకు 4వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు సంపూర్ణమైన దేవుడు కదా. ఆయనలో ఎటువంటి ఇన్కంప్లీట్ లేదు కదా. ఈ సృష్టిని కూడా దేవుడు ఒక కంప్లీట్నెస్ని తీసుకొచ్చి మనకి దేవుడు సృష్టి అంతా కూడా మన చేతిలో పెట్టినాడు కదా. అలాగే మనల్ని కూడా ఆయన స్వరూపంలో చేసి ఆయన జీవ వాయువు మనలో ఊది మనకొక కంప్లీట్ పర్సన్ని దేవుడు చేసిండు. అదే రీతిగా ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు, ఆయన ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా. సో ఎవరినైనా ముట్టి స్వస్థపరిచాడంటే వాళ్ళు మళ్ళీ అదే బాధతోని తిరిగి రాలేదు కదా. వాళ్ళు అప్పటికప్పుడే ఇన్స్టెంట్ హీలింగ్ జరిగి అప్పటికప్పుడే స్వస్థత పొందారు. మళ్ళీ అది తిరిగి వాళ్ళ జోలికి రాలేదు కదా. కాబట్టి దేవుడు ఇంకా దేంట్లో కంప్లీట్నెస్ని కలిగి ఉన్నాడంటే అదే 15వ వచనంలో మనం చూసుకుంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆమెన్. మనం కంప్లీట్గా ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమ కలిగి సత్యంలో క్రీస్తు వలె, అంటే క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి సత్యం కలిగి ఉన్నాడో మనం కూడా అటు రీతిగా మనం జీవించే కాలంలో ఉంటే మనం కూడా ఒక కంప్లీట్నెస్ని పొందుకుంటామని చెప్పి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని లోకంలో నుంచి ఏ విధంగా వేరు చేశాడంటే, ఒక జిగటగల ఊబిలో నుంచి పడిపోతే ఒక మనిషిని మనం ఏ విధంగా అయితే బయటికి తీసుకొస్తామో అదే రీతిగా దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ఆ రీతిగా, అంటే పాపపు స్వభావం, పాపపు లోకంలో నుంచి మనల్ని ఆ విధంగా పట్టి లాగి పరిశుద్ధ సహవాసంలో చేర్చుకున్నాడు కదా. సో ఆ రీతిగా మనల్ని అటువంటి స్థితిలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు అంటే మనము ఆయనకి ఎంత ఇష్టలమో, మనము ఆయన రాజ్యానికి చేరాలంటే ఆయన లాంటి కంప్లీట్నెస్, ఆయన లాంటి ఒక సంపూర్ణత స్వభావం మనం కూడా కలిగి ఉండాలని చెప్పి ఆయన రాకండి ఇంకా దేవుడు డిలే చేస్తూ ఉన్నాడు కదా. ఎన్నో ఛాన్సెస్ మనకి రోజు రోజుకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ సంపూర్ణతలోనికి వస్తామో దేవుడు ఒక రెప్ప పాటున మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధమేనా ఆయన రాజ్యానికి వెళ్ళడానికి? మనమందరము ఒకానొక రోజు పరలోక రాజ్యంలో కలుసుకోబోతున్నాం. ఈ సంపూర్ణత మనసు, సంపూర్ణత అయిన జీవితం క్రీస్తు వలె మనం ఎప్పుడైతే జీవిస్తామో తప్పకుండా మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. ఈ చిన్న వాగ్దానాన్ని దయచేసి మీ జీవితంలో క్లెయిమ్ చేసుకోండి, ప్రార్థించండి. దయచేసి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.